మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి ప్రతి నెల కూడా చతుర్దశిని మనం మాస శివరాత్రిగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మనం మహాశివరాత్రిగా చెప్పుకుంటూ ఉంటాం. అవునమ్మా. అయితే ఈ మహాశివరాత్రి రోజున అందరం కూడా పాటించవలసిన నియమాలు కానీ విధి విధానాలు కానీ ఏంటి గురువుగారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. శ్రీమాత్రే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః. మనకి 3 శివరాత్రులు ఉంటాయి. ప్రతి పక్షంలో అమావాస్య ముందుగానే పౌర్ణమి ముందుగానే చతుర్దశి తిథి వస్తుంది. దాన్ని పక్ష శివరాత్రి అంటారు. పక్షం అంటే 15 రోజులకు వచ్చేది. అవును. నెలకు ఒకసారి వచ్చేదాన్ని ఏమంటారు? అందరికీ తెలిసిందే, మాస శివరాత్రి అని అంటారు. ఇది మహాశివరాత్రి. పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అంటే 5 ఉన్నాయి. ప్రధానంగా మనకి అందరికీ తెలిసిన ప్రాచుర్యంలో ఉన్నవి మాత్రం ఈ 3 మాత్రమే. కాబట్టి ఈ 3వ దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. మహాశివరాత్రి అంటే అది పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు అందరూ. ఇది మనకి ఏడాదికి ఒక్కసారి వచ్చే ఏడాదికో శివరాత్రి. అది జన్మకో శివరాత్రి, ఇది ఏడాదికో శివరాత్రి. ఇది మాఘమాసంలో వచ్చినటువంటి శివరాత్రి నాడు మనం అంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ రోజున మాత్రం తప్పకుండా సూర్యోదయానికి ముందుగా లేవాలి. లేచి శుచిగా తలస్నానం చేసి మనకి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ ఏదైనా ప్రతి చోట శివాలయాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఏదైనా దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళిన తర్వాత మనం విభూతిని ధరించాలి. ముందు విభూతిని బొట్టుగా పెట్టుకోవాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా విభూతి కుంకుమ మనం తప్పకుండా పెట్టుకోవాలి. ఈ యొక్క శివరాత్రి నాడు మనకి ఒక 5 నియమాలు చెప్పారు. 1 ఉపవాసం, 2 జాగరణ, 3 అర్చన, 4 స్మరణం, 5 అభిషేకం. ఈ 5 కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే పంచభూత స్వరూపుడు పరమేశ్వరుడు అన్నారు. కాబట్టి పంచభూతాలంటే 5 కాబట్టి 5 మనం చెయ్యాలి. ముందు చేయవలసింది ఏమిటయ్యా అంటే మనం ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం అంటే స్నానం అనే అర్థం. అంటే మనం రోజు స్నానం చేస్తున్నాం కదా, అది అభిషేకం అవుతుందా అంటే కాదు. దేవతా స్వరూపాలకి దైవ సంబంధమైనటువంటి వ్యక్తులకి మంత్రరూపంగా చేయించే స్నానాన్ని అభిషేకం అని అంటారు. అందులో ముఖ్యంగా మనం శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, అర్చన ప్రియో. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం. శివుడికి ఎంత నీళ్లు పోసినా నెత్తి మీద గంగ ఉన్నా కూడా ఆయన ఎందుకంటే ఆ యొక్క విషాన్ని కంఠంలో పెట్టుకుని నీలకంఠుడు అయ్యాడు. ఆ వేడిని తట్టుకోవడం కోసం ఆయన ఎప్పుడు చల్లగా ఉంటే లోకాలు చల్లగా ఉంటాయి. కాబట్టి ఆయనకి ఎప్పుడు నీళ్ళు అలా పోస్తూనే ఉండాలి. అభిషేక ప్రియో శివ. అభిషేకం మనం ఎలా చేయాలి అంటే మన ఇంట్లో చిన్నది ఈ మాత్రం చిన్న శివలింగం ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే తెచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద ఉంటే మహానైవేద్యాలు అవి పెట్టి పూజలు చేయాలి. చిన్నదానికి చిన్నది పెట్టుకుని దాని మీద కొంచెం నీళ్ళ చుక్కను పోసి రోజు ఒక పువ్వు లేదా ఒక ఆకో ఏదో ఒకటి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు. కాబట్టి ఒక పువ్వు కానీ ఏదో ఒకటి పెట్టి నమస్కారం చేస్తే సరిపోతుంది. ఈ యొక్క మహాశివరాత్రి నాడు మన ఇంట్లో కనుక శివలింగం ఉన్నట్లయితే ఓ పళ్ళెల్లో పెట్టి, మనకు పంతులు గారు అందుబాటులో ఉండరు, మనకు మంత్రాలు రావు, శ్లోకాలు రావు, మనకు వచ్చింది ఒకటే ఓం నమ శివాయ మహాపంచాక్షరి మంత్రం. అది చాలు. భక్తి ఉండాలి తప్ప మంత్రంతో మనం పని లేదు. 10 మంది బ్రాహ్మణులు పెట్టేసి పెద్ద అడావిడి చేసేసి మనసులో భక్తి లేకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ హాజీలు చూసుకుంటూ ఎవరు వచ్చారో పలకరించుకుంటూ ఉంటే ఆ పూజ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా తల్లి? లేదు. మనకేంటి? నమ్మకం కావాలి, భక్తి కావాలి. అటువంటి నమ్మకంతో భక్తితో ఆ శివలింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టి శివరాత్రి నాడు బయటికి వెళ్ళలేని వారు కానీ వెళ్ళినా కూడా మన గోత్రనామాలు చెప్తే గుళ్ళో చేస్తారు. ముందుగా అభిషేకం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఒక 5 సార్లు పాలు వేసి మళ్ళీ ఒక 5 సార్లు మామూలు నీళ్ళు పోసి దాన్ని శుభ్రంగా కడిగి ఆ శివలింగాన్ని కొంచెం గంధం కుంకుమ బొట్టు పెట్టి మారేడు దళాలు పక్కన ఎక్కడైనా దొరుకుతాయి. దాన్ని బిలవ దళాలు అంటారు మార్కెట్లో, అవి కూడా అమ్మేస్తున్నారు ఇప్పుడు అన్ని కూడా. అటువంటి ఒక 10 దళాలైనా 10 రూపాయల దళాలైనా తెచ్చి మళ్ళీ ఓం నమ శివాయ మంత్రంతో ఆ బిలవ దళాలు అక్కడ పెట్టి నమస్కారం చేసుకుంటే అక్కడతో స్వామివారికి మనం అభిషేకం చేసినటువంటి ఫలితం
మనకు కలుగుతుంది. అయితే గురుగారు ముఖ్యంగా శివరాత్రి రోజున ఉపవాసం కూడా ప్రాధాన్యంగా చెప్పుకుంటూ ఉంటాం. అవునమ్మా. అయితే ఈ ఉపవాసానికి ఏమైనా నియమాలు ఉంటాయా? ఉపవాసం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే పొద్దున్న నుంచి ఏమీ తినకుండా ఉండి నీరసం వచ్చేసి సాయంత్రం భోజనం చేయడం ఉపవాసం. కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం నుంచి భోజనం మానేసమ్మా, మధ్యాహ్నం టిఫిన్ తిని రాత్రి భోజనం చేస్తారు. దీన్ని ఏకభుక్తము అంటారు, అంటే ఒంటి పొద్దు అంటారు ఇక్కడ భాషలో. కొంతమంది ఏకభుక్తం అంటారు. మరి అసలైన ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండుట. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అంతేగాని ఎప్పుడు ఉపవాసం అయిపోతుందా, సాయంత్రం ఎప్పుడు మనం వంట చేసుకు తిందామా, అది కాదు కదా ఉపవాసం. దేవుడు ఏం చేయమన్నాడో, నాకు దగ్గరగా ఉండు, నా నామాన్ని స్మరించు. ఏమండి నేను పొద్దున్నుంచి మంచినీళ్ళు తాగకుండా కఠోపవాసం చేశానండి అని గొప్పగా చెప్పుకుంటారు. అంటే దానివల్ల ఇప్పుడు ఇదివరకు చేసేవారు, అప్పుడు శక్తి ఉండేది. ఇప్పుడు అందరికీ కూడా చిన్నతనాల నుంచే ఏవో ఒంట్లో బాగోలేకపోతే గడవని పరిస్థితి, టాబ్లెట్ పడితే కానీ పూట గడవని పరిస్థితి జరుగుతుంది. అలాంటప్పుడు ఉపవాసాలు చేసిన తర్వాత ఒక్కరోజు శివరాత్రికి, మనకు రోజు శివరాత్రి కనపడుతుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే చెయ్యొద్దని చెప్పట్లేదమ్మా. నేనేంటంటే ఉదయాన్నే స్నానం చేసావు, దేవుడి మందిరంలోకి వెళ్ళావు, దీపం పెట్టావు, గుడికి వెళ్ళి వచ్చావు కదా, నీకు అంతగా ఉపవాసం చేయాలనుకుంటే అన్నంతో కూడకుండా ఉన్నది పళ్ళు కానీ పలహారం కానీ ద్రవ పదార్థం తీసుకోవచ్చని ఎవరైనా చెప్తున్నారు. అది ఇప్పుడు ఉండలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, టిఫిన్ చేసి సత్యనావ్రతం చేస్తున్నారు అందరం. అంటే వాళ్ళకి భక్తి ముఖ్యంగానే వాళ్ళు 1 గంట దాకా 5 కథలు 5 దాకా ఉండలేరు కదమ్మా. కాబట్టి అలాగా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఉపవాసం చేయడం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే అన్నం ఉడకబెట్టింది కాకుండా పాలు కానీ పళ్ళు కానీ తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అక్కడ దైవనామస్మరణ చేసుకుని దేవుడి దగ్గర తీర్థం ప్రసాదం చేసుకుని వచ్చేప్పుడు మనం భోజనం చెయ్యొచ్చు. అంటే ఏకాదశికి శివరాత్రికి కొన్ని తేడాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి కూడా జాగారం చేసిన తర్వాత మర్నాడు ఉదయాన్నే స్నానం చేసి అప్పుడు ఒక పంతులు గారికి కొన్ని బియ్యం, కూరలు, ఒక మనిషి స్వయం పాకం అనేది ఇచ్చి అప్పుడు కొంతమంది వంట చేసుకు తినడం అనేది నియమమైనటువంటి పద్ధతి. అంతవరకు మనం ఓపికగా ఉండాలి కాబట్టి ద్రవ పదార్థాలు, పళ్ళు, పలహారాలు తీసుకుని ఉపవాసాన్ని చెయ్యొచ్చు. పంతులు గారు అందుబాటులో లేరండి, మళ్ళీ మనం గుడికి వెళ్ళి ఓపిక లేదంటే ఆవుకి ఒక దోసెడు బియ్యం, చిన్న బెల్లం ముక్క, ఒక తోటకూర కట్ట ఆవుకు పెట్టేసి అదే సర్వదేవతా స్వరూపంగా గోమాతను స్మరించి ఉపవాసాన్ని విడిచిపెట్టచ్చు. ఈ విధంగా దేవుడికి దగ్గరగా ఉంటూ దైవనామస్మరణ చేయడానికైనా ఓపుకుండేలాగా పళ్ళు పలహారాలు స్వీకరిస్తూ ఉపవాసం చెయ్యొచ్చు. శివరాత్రి రోజున ముఖ్యంగా చెప్పుకునేది అభిషేకము, ఉపవాసము, ఇంకోటి జాగరణ. చాలామంది జాగరణ అనేటప్పటికీ మెలకుతో ఉండాలి అని చెప్పేసి సినిమాలు చూస్తూ ఉండడం, లేకపోతే ఫ్రెండ్స్తో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అసలు జాగరణకి కానీ ఇప్పుడు ఉపవాసానికి ఒక విధి విధానం చెప్పారు ఇలా ఉండాలి అని. మరి జాగరణకి కూడా ఏమన్నా ఉంటుందా? ఉందండి. ఓకే. జాగరణ అంటే అర్థం జాగరూకులై ఉండండి అంటారు, అవునా కదమ్మా? జాగ్రత్తగా ఉండడం, మేల్కొని ఉండడం. ఎందుకు మేల్కొని ఉంటున్నాం? సెల్ ఫోన్లో పాటలు వినడానికి, లేకపోతే సెల్ ఫోన్లో నచ్చిన వీడియో గేములు చూసుకుంటే అది జాగ్రత్త. దానివల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు నిద్రపోతుంది, నీకు అంతకే చెయ్యాలని లేదనుకోండి, ప్రశాంతంగా ఫోన్ పెట్టి పడుకుంటే ఒక పూట నిద్రైనా పడుతుంది. నిద్ర జాగరణ ఎందుకంటే ఆయన అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలం అని అన్ని చోట్ల కూడా 12 గంటలకు 11:40 తర్వాత అభిషేకాలు జరుగుతాయి శివాలయంలో. లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ఆ శివుడు ఉద్భవిస్తున్నాడు. అప్పుడు మనం సెల్ ఫోన్లో వీడియో గేములు చూసుకుంటూ ఇంట్లో నచ్చిన సినిమాలు పెట్టుకుంటూ ఇంకెందుకు మనం జాగరణ చేయడం? ఆయన వస్తున్నాడు, ఆయన ఉద్భవిస్తున్నాడు. ఈ సృష్టి స్థితిలయకారకుడు అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆగమనం జరుగుతోందన్నప్పుడు మనం జాగరూకులై ఉండండి, జాగరణ చెయ్యండి. ఆ యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ యొక్క దైవాన్ని లింగోద్భవ కాలం వరకు ఉన్నా చాలు, లేకపోతే తెల్లవారులు ఉన్నా కూడా మళ్ళీ మర్నాడు ఉదయాన్నే పడుకుంటారు. మళ్ళీ రాత్రి అంతా జాగరణ చేసేసారు, పొద్దున్న 6 అయిపోయింది, సూర్యోదయం అయిపోయింది, పడుకుంటాడు. ఇంక మొహం కడగడ స్నానం చేయడు. నిన్న చేసిన ఉపవాసం పోయింది, అభిషేకం పోయింది, జాగరణ పోయింది. వాడు ఉదయాన్నే జాగరణ అయిపోయిన వెంటనే ఏం చేయాలి అంటే, జాగరణ అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయాన్నే స్నానం చేసి మనం ఇందాక చెప్పినటువంటి స్వయం పాకం కానీ గోమాత పెట్టడం కానీ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవాలయానికి వెళ్ళి మనం వంట చేసుకుని తినడమే. జాగరణ అంటే దైవనామస్మరణ చేస్తూ
దేవుడి యొక్క నామాన్ని జపిస్తూ, లేకపోతే దేవుడి యొక్క పాటలు వింటూ, భజనలు చేస్తూ, లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉంటేనే జాగరణ ఫలితం. టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు చేస్తే జాగరణ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జాగరణ అంటే మేల్కొని ఉండుట. ఎందుకు మేల్కొని ఉంటున్నావు? అర్ధరాత్రి వేళ ఆయన లింగోద్భవ కాలంలో ఉద్భవిస్తున్నాడు, ఆయన్ని దర్శించాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించడం కోసం ఆయన వస్తున్నాడు. నాకు ఇంత పంచభూతాలు, నీరు ఆయనే, నిప్పు ఆయనే, ఆకాశం ఆయనే, వాయువు ఆయనే, ఆయన్నిచ్చి మనం బ్రతికిస్తున్నాడు కదా, ఆయన కోసం మనం ఎదురు చూడడం. వచ్చిన తర్వాత ఆ లింగోద్భవ సమయంలో స్వామివారికి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో నమస్కారం చేసుకోవడం కోసం మనం జాగరణ చెయ్యాలి. అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం. మీరు శివుడికి అభిషేకం చేయాలి అని చెప్పారు, లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తే మంచిది అని చెప్పారు. కానీ మనకి ఇంట్లో అలా చేసుకోవచ్చా? ఇంట్లో చేసుకోవచ్చా అంటే, మనం చిన్న శివలింగం ఉంటే కనుక అటువంటి లింగోద్భవ కాల సమయంలో ఒక చిన్న గ్లాస్తో పాలు పెట్టుకుని, ఇంటికి ఒక నియమం ఉంటుంది కదా, అర్ధరాత్రి చేయకూడదు అని చెప్పేసి. అదే అంటే ఈ ఒక్క రోజుకి అంటే ప్రతిరోజు శివాలయంలో అర్ధరాత్రి వేళ చేయరు కదా. అవును, అది కూడా కరెక్టే. అవునమ్మా, సాయంత్రం పూటే అభిషేకం చేయరు, పొద్దున 11 గంటల దాకా అభిషేకాలు చేస్తారు. తర్వాత అలంకరణ చేసి నైవేద్యం పెట్టేసి అయిపోయింది, అంతే. ఇంకా సాయంత్రం దర్శనం చేసుకోవడమే. ఓకే, మరి అక్కడ చేస్తున్నారు కదా, ఓకే, ఇక్కడ కూడా చేసుకోవచ్చు అన్నమాట. దానికి ఎటువంటి నియమాలు కూడా లేవు. అయితే ఇంకొక సందేహం, ఇక్కడ అమ్మాయిలు లేడీస్ చేయొచ్చా అని ఒకటి ఉంటుంది శివుడికి అభిషేకం అనేది. మామూలుగా కూడా సాధారణంగా ఆడవాళ్ళు చేయొచ్చా గురుగారు శివుడికి అభిషేకం? ఇప్పుడు అసలు ప్రధానంగా శివాలయంలోకి ఎవ్వరికి ప్రవేశం లేదు. మన ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్ద మనిషి అయిన వాళ్ళు అందరూ కూడా ఆ ఒక్క 5 రోజులు మినహా తప్పించి మిగిలిన రోజుల్లో స్నానం చేసిన తర్వాత పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క శివాలయంలోకి వెళ్ళడం అనేది ఇక్కడ చాలా చోట్ల లోపలికి ఎంట్రీ ఉంది, ప్రవేశం ఉంది. అలా వెళ్ళి డైరెక్ట్గా ఆడవాళ్ళు, మగవాళ్ళు ముట్టుకుని శివరాత్రి నాడు, ఆ శివాలయంలో మళ్ళీ మొన్నాడు ఉండదు, శివరాత్రి నాడే అవకాశం ఇస్తారు. కాబట్టి ఇంట్లో కూడా దంపతి సమేతంగా ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చెయ్య పట్టుకుని కానీ, లేకపోతే ఉంటారు కదా ఆ తల్లి అయినా సరే, ఆ ఒక్కరోజుకి నియమంగా ఉంటే చెయ్యొచ్చు. శుభ్రమైన బట్టలు కట్టుకుని తలస్నానం చేసి దేవుడు మందిరంలో మాత్రమే కూర్చొని చెయ్యాలి. మనం రోజు బయట ఉన్నప్పుడు కూర్చున్న చోట, అన్నం తినే చోట, మనం తిరిగే చోట కాకుండా దైవం మనకు అలా కుదరదండి. దగ్గరలో శివాలయం ఉంటుంది, 1 కిలోమీటర్కో 2 కిలోమీటర్, అక్కడికి వెళ్ళి మనం చేసుకున్నట్లయితే ఆ లింగోద్భవ కాలంలో మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, అక్కడ అభిషేకాన్ని చూసినా, అభిషేకంలో పాల్గొన్నా కూడా మనకు అటువంటి ఫలితం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.